మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి స్తుతియు మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు డైలీ మన్నా ఆఫ్ విజ్డమ్లో భాగంగా యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును. పరిశుద్ధాత్ముని గురించి యేసు ప్రభువారు చెప్తున్న మాట. ఆయన వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడు మనలో క్రియ జరిగించేటప్పుడు పాపమును గూర్చి లోకమును గూర్చి మనల్ని ఒప్పింపజేస్తారంట. పరిశుద్ధాత్ముని యొక్క గొప్ప ప్రధానమైన లక్షణాలలో ఇది ఒకటి. తీర్పును గూర్చి పాపమును గూర్చి ఆయన ఒప్పింపజేస్తారు. ఈ రోజున అనేకుల జీవితాలలో కార్యాలు జరగట్లేదు. అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఎవరి దగ్గర ఒప్పుకోలు లేదు. తాము చేసిన తప్పులు దేవుని ఎదుట ఒప్పుకోవడానికి కూడా చాలామందికి వారి అహంకారం అడ్డొస్తుందన్నమాట. ఎన్నో దుర్మార్గపు పనులు పాపాలు చేసి కూడా అవి పాపాలుగా వారు ఎంచట్లేదు. వాళ్ళకి అవి తప్పుల్లాగా అనిపించట్లేదు. వారి తప్పుల్ని సమర్థించుకుంటున్నారు. ఆ తప్పులతోటే దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు. ఆ పాపాలతోటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వారి ప్రార్థన దేవునికి వినబడట్లేదు. వారి ప్రార్థన ఎంత చేసినా కానీ దేవుని సన్నిధి వరకు చేరట్లేదు. తత్ఫలితంగా ఏం జరుగుతోంది? దేవుడు వినట్లేదని దేవుని మీద సనుక్కోవడం, తిట్టడం, దూషించడం, దేవునికి దూరం అయిపోవడం జరుగుతుంది. మనం చూస్తే స్పష్టంగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, రక్షింపకుండా నేరకుండానట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని మధ్య అడ్డముగా వచ్చెను. మనం చేసిన పాపాలు తప్పులు ఒక గోడలాగా పేర్చబడి దేవునికి మనకి మధ్య ఏర్పడతాయి. అప్పుడు మనం ఎంత గింజుకున్నా ప్రార్థన చేసినా మన మనవులు ఆయన సన్నిధికి చేరవు. కాబట్టి దేవుని దగ్గర నుండి ఒక కార్యాన్ని ఎదురు చూస్తున్న మనం ఉన్న ఈ దీనస్థితి నుండి ఒక ఉన్నతమైన స్థితికి ఎదగాలని చూస్తున్న మనం, ఆల్రెడీ దేవుని చేత శిక్షింపబడుతున్న మనం మరలా దేవునితో ఒక మంచి సంబంధం ఏర్పరచుకోవాలంటే, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు మన వైపుకు రావాలంటే, మన ఆర్తనాదం దేవునికి వినపడాలంటే, ఆయనకి మనకి మధ్య ఉన్న ఈ పాపపు గోడ కూలిపోబడాలి. ఇది కూల్చివేయబడాలి. ఇది కూల్చబడాలంటే మన పాపాలని ఒప్పుకోవాలి. మనుషులు ఎదుట మన తప్పులు ఒప్పుకోవడానికి మనకు నామోషి అయి ఉండొచ్చు. ఒప్పుకుంటే వాళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తారన్న భయం ఉండి ఉండొచ్చు. కొన్ని తప్పులు ఒప్పుకుంటే గొడవలు అవుతాయేమోనన్న భయం ఉండి ఉండొచ్చు. కానీ దేవుని ఎదుట ఒప్పుకోవడానికి ఏమైంది? చాలామంది జీవితంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడు కూడా. వారు చేసిన పాపాన్ని వారి కళ్ళ ఎదుట పెడతాడు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆ పాపం వారి కళ్ళ ఎదుట మెదులుతూ ఉంటుంది. కానీ వారి మనస్సాక్షిని వారు మొద్దుపారేటట్టు చేసుకొని పరిశుద్ధాత్మ ప్రేరణని పక్కన పెట్టి మరీ ప్రార్థన చేస్తారు. ఆయన ప్రేరణని అణిచివేస్తారు. కాబట్టి వారి పాపాలు క్షమింపబడకుండానే వారి ప్రార్థన ముగుస్తారు. అలా ఎన్ని రోజులు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా వారి జీవితాల్లో కార్యం జరగకపోవడం నేను చూశాను. అతిక్రమములను దాచువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరాన్ని పొందుతాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్ముని ప్రేరణకు ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తున్నప్పుడు, ఎందుకంటే మన సొంత మనసుతో ఆలోచిస్తే మన మనసుకు మనం చేసిన తప్పులు తప్పుల్లాగా అనిపించవు, అవి పాపాల్లాగా అనిపించవు. మనకు అనిపించినంత మాత్రాన అవి పాపాలు కాకుండా పోవు. ఎందుకంటే దేవుని యొక్క స్టాండర్డ్ అనేది వేరు, దేవుడు కొలిచే కొలత వేరు. కాబట్టి పరిశుద్ధాత్ముని ప్రేరణకు మనం ఒప్పుకొని ఆయన చూపించిన ప్రతి దాన్ని మన దేవుని సన్నిధిలో కన్నీటితో పశ్చాత్తాపడినప్పుడు మన మీద ఉన్న పాపపు భారాన్ని ఆయన తీసేస్తాడు. ఆయనకి మనకి మధ్యన పాపపు గోడ కూలిపోతుంది. మనం ఒప్పుకోకుండా మన మనసుని కఠినపరుచుకుంటే, పరిశుద్ధాత్ముని స్వరాన్ని కూడా పెడచెవిని పెడితే కొంతకాలానికి ఆయన మనలో మౌనమైపోతాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు కానీ దుఃఖిస్తాడు.
ఆ దుఃఖం కూడా మనకు అర్థం కాదు. మన మనస్సాక్షి మొద్దుబారినందున ఆయన ప్రేరణను మనం గుర్తించలేకపోతాం. ఆయన స్వరాన్ని అణిచివేయటం నేర్చుకుంటాం. ఇక కొంతకాలానికి పరిశుద్ధాత్ముడు ఆరిపోతాడు. అందుకనే బైబిల్లో ఉంటుంది, ఆత్మను ఆర్పకుడి. ఆ తర్వాత మనల్ని బాగు చేసేవారు ఎవరు ఉండరు, మనకు సహాయం చేసేవారు, శక్తినిచ్చేవారు ఎవరు ఉండరు. కాబట్టి మనం ఆ అనుభవాన్ని కలిగి ఉందుముగాక. మారు మనసు పొందిన తొలినేటి దినాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున సమాజం పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే గట్టిగా చప్పట్లు కొట్టడం, ఉజ్జీవంగా పాట పాడటం, ఆరాధనలో కాసేపు ఆనందించడం మాత్రమే అనుకుంటున్నారు. కానీ మారు మనసు కార్యం, మనం మారు మనసు పొందుకున్న తొలి రోజుల్లో పరిశుద్ధాత్ముడు మనలో ఎటువంటి క్రియను జరిగించాడో ఒకసారి గుర్తు చేసుకుందాం. చాలా పెద్ద కఠినాత్ములైన మగవాళ్ళు కూడా వెక్కి వెక్కి ఏడ్స్తారనమాట. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు, పాపముల నిమిత్తం పశ్చాత్తాపంలోకి నడిపిస్తాడు. అదే కదా పరిశుద్ధాత్మ బాప్తీసం అంటే. అలా వెక్కి వెక్కి ఏడ్చి దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకున్నప్పుడే కదా మన మనసు తేలికపరచబడింది, మనకు ఒక నూతనమైన మనసు అనుగ్రహించబడింది. అలా పరిశుద్ధాత్ముడు ఒప్పింపబట్టే కదా అనేక ఆత్మలు రక్షించబడింది, మన సంఘాల్లో నూతనాత్మలు చేర్చబడింది. అలా పరిశుద్ధాత్ముడు ఒప్పింపబట్టే కదా మన పాపాలు క్షమించబడ్డాయన్న నిశ్చయత మనకు వచ్చింది. బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప భక్తులు, దానియేలు, నెహెమ్యా, ఎజ్రా వంటి భక్తులు ఇజ్రాయేలీలందరికీ పెద్దగా వ్యవహరిస్తూ దేవుని ఎదుట, అయ్యా మేము చేసిన తప్పులకి తగిన శిక్ష మేము అనుభవిస్తున్నాం, మేము చేయని తప్పుకు శిక్షించట్లేదు, నీవు చేయని తప్పుకు శిక్షించే దేవుడు నువ్వు కాదు, మేము ఈరోజు అనుభవిస్తున్న ఈ శిక్ష మాకు తగి ఉన్నది, మాకు సిగ్గే తగి ఉన్నదని ఒప్పుకున్నారు. ప్రజలందరి పక్షాన దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఒప్పుకున్నారు. కాబట్టి ఎజ్రా, నెహెమ్యా, దానియేలు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ ఒప్పుకోలు ప్రార్థనకి గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. కానీ ఈ రోజున మన సంఘంలో జరుగుతుంది ఏంటంటే, మన విశ్వాసులు, మన సంఘస్థులు వారు చేసిన తప్పుకు శిక్షను అనుభవించి చాలా పరిశుద్ధుడిగా, నిర్దోషిగా జీవించినా కానీ నా జీవితంలోకి శ్రమల దేవుడు పంపిస్తున్నాడన్న ఒక అహంకారంతో ఉంటున్నారు, ఒక తిరుగుబాటు స్వభావంతో ఉంటున్నారు, దేవుడి చేత అన్యాయం చేయబడ్డాం అన్న ఒక బాధిత హృదయంతో ఉంటున్నారు. కాబట్టి వారి తప్పులు వారికి కనబడటం లేదు. మీరు కావాలంటే చదివి చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది. ఎంతో పశ్చాత్తాపంతో ప్రజలందరి తరపున తగ్గించుకొని తమ తప్పులను ఒప్పుకుంటాడు. భక్తుడైన దానియేలు ఎంత పరిశుద్ధుడైనా కానీ తమ ప్రజలు, తమ పితరులు, తమతో ఉన్న వారందరూ చేసిన తప్పుల నిమిత్తం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు. కాబట్టి మనల్ని మనం సర్ది చెప్పుకోవడం, సమర్థించుకోవడం మాని, మన మీద మనం జాలిపడటం మాని, హానెస్ట్గా, యథార్థంగా మనం చేసిన తప్పుని దేవుని ఎదుట ఒప్పుకుంటే ఆయన కనికరించడానికి సిద్ధ మనసు గలవాడే, క్షమించుట యందు ఆనందించేవాడంట, కృపాతిశయము గలవాడంట. కనుక ఏది దాచకుండా ఆయన ఎదుట మనం ఒప్పుకుందాం. నిజమే కదండి. సమాజంలో కూడా ఒక నానుడి, డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర ఏది దాచిపెట్టకూడదు అంటారు, ఏది అబద్ధం ఆడకూడదు అంటారు. అలాగే దేవుని ఎదుట కూడా, దైవజనుడి ఎదుట కూడా మనం ఏది అబద్ధం ఆడకూడదు. ఒకవేళ దైవజనుడి ఎదుట మనం చెప్పుకోలేకపోయినా దేవుని ఎదుట మనం దేన్ని దాచిపెట్టకూడదు. ఎందుకంటే దాచాలన్నా అవి దాగి ఉండవు, ఆయన తెలియకుండా ఏది పోదు. కాబట్టి సంతోషంగా ఆయన ఎదుట ఒప్పుకుందాం, ఒప్పుకొని విడిచిపెడదాం, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. కాబట్టి ఈ మన్నాలో నాతో పాటు ఏకీభించిన వారందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వసృష్టికర్త, కనికర స్వరూపుడా, కృపా సత్య సంపూర్ణుడా, క్షమించుటి యందు ఆనందించువాడా, కృపచూపుటి యందు ఆనందించువాడా, నాయన నీ కృప కొరకు వేడుకొని వారి కొరకు ఎదురు చూస్తున్నవాడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న వారందరిపైకి నీ ఆత్మను కుమ్మరించండి. వారు చేస్తున్న వాటిని, వారు చేస్తున్న తప్పులు వారు తెలిసి వచ్చే విధంగా, వారు ఒప్పుకునే విధంగా పరిశుద్ధాత్ముడా వారి హృదయాల్లో మీరు క్రియ జరిగించండి. తమ తప్పుల్ని సమర్థించుకునే వారిగా కాకుండా నాయన నీవు ఒప్పింపజేస్తున్నప్పుడు, వారి కళ్ళ ఎదుట ప్రార్థనలో వారికి గుర్తు చేస్తున్నప్పుడు వాటిని సంతోషంగా నీ సన్నిధిలో ఒప్పుకునే వారిగా చేయండి తండ్రి. వారి మనస్సుల్లో అటువంటి తగ్గింపును కలుగు చేయండి. నిశ్చయముగా నీకును వారికి మధ్య ఏర్పడిన ఆ పాపపు గోడ యేసు నామములో కూలిపోనుగాక తండ్రి. నీకును వారికి నీ మధ్య చెడినటువంటి ఆ సంబంధాన్ని,
ఆ రిలేషన్ని మరలా రెనోవేట్ చేయండి అయ్యా, మరలా పునరుద్ధరించండి. తద్వారా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వారి జీవితంలో ఆ గడ్డు సమస్యని, ఆ కార్యాన్ని త్వరగా నెరవేర్చి నీ గణనామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.